హన్మకొండ జిల్లా వ్యాప్తంగా 2,30,000 ఎకరాల సాగుకు అవసరం పడే యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఇప్పటి వరకు 17,958 టన్నుల యూరియా బస్తాలను రైతులకు అందించామని అన్నారు. యూరియా కొరత లేదని ఒక ప్రణాళిక ప్రకారంగా విడతల వారీగా రైతులకు యూరియా బస్తాలు సరఫరా చేస్తున్నామంటున్న హన్మకొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్ తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ఇటీవల రైతులు యూరియా బస్తాలు అందుబాటులో లేవని కూడా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంత మేరకు ఆ కోట యూరియా బస్తాల కోటా ఉంది, ఇప్పటివరకు ఎంత యూరియా బస్తాల డిస్ట్రిబ్యూషన్ జరిగింది, అసలు రైతులు ఎందుకు యూరియా బస్తాల కోసం కష్టాలు పడవలసి వస్తుంది, ఎందుకు క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు, అసలు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా యూరియా బస్తాలకు సంబంధించిన కోటా ఎంత మేరకు వచ్చింది, ఇప్పటివరకు ఎంత డిస్ట్రిబ్యూషన్ అయ్యింది అనే అంశాలకు సంబంధించి కూడా తెలుసుకునేందుకు ఇటు మనతో పాటు మాట్లాడేందుకు కూడా ఇటు హన్మకొండ వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎందుకు ఇటీవల కాలంలో రైతులు యూరియా బస్తాలు అందడం లేదంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో కూడా ఇటు పిఎస్ఎస్ గోదాముల వద్ద కూడా రైతులు కూడా ఇటు పడిగాపులు కాస్తున్నప్పటికీ కూడా యూరియా బస్తాలు దొరకడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కొరత ఉందా లేదా, ఎంత మేరకు యూరియా బస్తాలు వచ్చినాయి, ఎంత మేరకు డిస్ట్రిబ్యూషన్ జరిగింది, అసలు ఎంత రావాలి మనకు యూరియా బస్తాలు? ఇప్పుడు మనము హన్మకొండ జిల్లా చూసుకుంటే మనకు ఇప్పటివరకు 2,30,000 ఎకరాలు సాగైనట్టు మన దగ్గర సమాచారం ఉన్నది. దాంట్లో ముఖ్యంగా వరి, దాని తర్వాత కాటన్ ఉంటుంది, దాని తర్వాత మొక్కజొన్న ఉంటుంది. సో ఇప్పుడు చిల్లీస్ కూడా ఇప్పుడిప్పుడే ట్రాన్స్ప్లాంటేషన్ అవుతున్నది. సో 2,30,000 ఎకరాలకు మనం ఆల్రెడీ ప్రణాళిక చేసుకొని మనం గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో ఆ ప్రణాళిక ప్రకారమే మనకు యూరియా అన్నది సరఫరా చేయడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పటివరకు మనకు 17,958 టన్నుల యూరియా మనము ఈ హన్మకొండ జిల్లాలో అమ్మడం జరిగింది. రైతులకు అందుబాటులో ఉంచి వాళ్ళకు ఆల్రెడీ సేల్ అయిన క్వాంటిటీ ఇది. సో ఇప్పుడు కూడా రేక్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. సో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం నానో యూరియాను కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే దాదాపుగా 5,000 బాటిల్స్ ఆఫ్ నానో యూరియాని మనం అమ్మడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 5,000 బాటిల్స్ మనము నానో యూరియా రైతులకు అందుబాటులో ఉంచాము. సో దీనికి యూరియాకి ప్రత్యామ్నాయంగా కూడా టాప్ డ్రెస్సింగ్ ఏదైతే పైపాటు యూరియా ఏదైతే మనం వేస్తామో దానికి మనము నానో యూరియాని కూడా ఒక ఆల్టర్నేట్గా మనము చెప్పడం జరుగుతూ ఉంది. సో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. ఫ్రీక్వెంట్గా మనకు వేసిన ప్రణాళిక ప్రకారం మనకు యూరియా అందుబాటులోనే వస్తుంది. మనకు సరఫరాలు కూడా నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రైతులు తీసుకునేందుకు కూడా కొనేందుకు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో యూరియా బస్తాలు ఉన్నాయి, రైతులకు ఎకరానికి ఎన్ని యూరియా బస్తాలు ఇస్తూ ఉన్నారు? మనం ఏంటంటే ఇప్పుడు ఒక రేషియో ఉంటుంది. 60% మార్కెట్ ద్వారా, 40% ప్రైవేట్ డీలర్స్ ద్వారా మనకు రేకు వచ్చినప్పుడు. సో దాన్ని కూడా మనకు ఇప్పుడే రీసెంట్గా సడలించడం జరిగింది. కలెక్టర్ల లోకల్ రిక్వైర్మెంట్స్ని బట్టి దాన్ని కూడా వీలైనంత వరకు ఫ్లెక్సిబుల్ చేసి దాన్ని కూడా మార్చుకునే అవకాశం మనకి ఇచ్చారు. సో మనమైతే 60% మార్కెట్ ద్వారా సొసైటీలు, ఏఆర్ఎస్కేలు, ఓడిఎస్, సిఎంఎస్ల ద్వారా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా 40% మనము మార్కెట్ మన ప్రైవేట్ డీలర్ల ద్వారా సరఫరా చేస్తూ ఉన్నాం, రైతులకి అందుబాటులో ఉంచుతూ ఉన్నాం. బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తాలు అమ్మడం వల్లే రైతులకు యూరియా బస్తాలు దొరకడం లాంటి కూడా రైతులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అలాంటిది ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? ఆ విధంగా ఏమైనా బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తాలు అమ్మితే వారిపైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఇప్పుడు బ్లాక్ మార్కెటింగ్ని మనం నిర్మూలించడానికి ఏం చేసినామంటే మనం ఏఈఓ కానీ రైతు వేదికల్లో చాలా చోట్ల మనము పర్మిట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో మనం ఐడెంటిఫై చేసి రైతులని వాళ్ళ పట్టాదారు పాస్బుక్ చూసి మాత్రమే దానికి ప్రపోర్షనేట్గా దానికి అనుగుణంగా వాళ్ళకి ఎంత వరకు యూరియా అవసరం ఉంటుందో అంత యూరియాకు పర్మిట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో బ్లాక్ మార్కెటింగ్ కానీ హోర్డింగ్ని కానీ నిర్మూలించడానికి మనము టోకన్ సిస్టమ్లు కూడా అవసరం ఉన్న దగ్గర పాటిస్తూ ఉన్నాము. మొత్తంగా కూడా ఇటు యూరియా బస్తాలకు సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద సంఖ్యలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకుండా హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ముందు? అయితే ఇదివరకు చెప్పినట్టు మనం టోకన్ సిస్టమ్ ఒకటి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినాము. రైతులు క్యూ లైన్లో నిలబడకుండా వాళ్ళకు టోకన్ ఇస్తాము. నెక్స్ట్ టైం మనకు అక్కడ యూరియా మనం ఎప్పుడైతే అందుబాటులో ఉంచుతామో వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. సో వాళ్ళు ఎలాంటి క్యూ లైన్లో నిలబడే అవసరం లేదు. వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందకుండా వాళ్ళు ఎలాంటి
కష్టపడే అవసరం లేకుండా వాళ్ళకు ముందస్తుగానే వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళ పాస్బుక్లో ఉన్న ఎంతైతే ఏరియా ఉంటుందో వాళ్ళు దాన్ని బట్టి మనం టోకన్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంచాం. వాస్తవంగా హన్మకొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఉందా? వాస్తవమేనా? అయితే డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఏమన్నా లోపాలు జరుగుతున్నాయా? ఎంత మేరకు మనకు ఇప్పుడు అందుబాటులో యూరియా ఉంది? మనం గత సంవత్సరం చూస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆల్రెడీ ఎక్కువ రైతులకు అందుబాటులో ఉంచాము. సేల్స్ కూడా లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ ఉన్నాయి ఈసారి. సో ఇప్పటికే మనము సుమారుగా ఇందాక చెప్పినట్టు 18,000 టన్నులు మనం అమ్మడం జరిగింది. 1,000 టన్నులకు పైన మనకి ఇప్పుడు మార్కెట్లో రెడీగా అవైలబుల్ ఉన్నది. రైతులకు నిరంతరాయంగా మనకు రేక్స్ సప్లై అవుతూ ఉన్నాయి. మనం ప్రణాళిక ప్రకారమే మనకు సప్లైస్ అవుతున్నాయి. కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మరొకసారి రైతులను కోరుతా ఉన్నాను. రైతులు కూడా గతంలో రైతులకు ఎకరానికి 2 నుంచి 3 చొప్పున బస్తాలు ఇచ్చేది. ఇప్పుడు కేవలం ప్రతి రైతుకు ఎకరానికి 1 బస్తా మాత్రమే ఇస్తున్నారంటూ కూడా రైతులు మాట్లాడుతున్న పరిస్థితి. వాస్తవంగా ఇది ఎన్ని దఫలుగా యూరియా బస్తాలు ఇస్తారు? ఎకరానికి ఒకటే బస్తా ఇస్తారా లేదా 3 బస్తాలు ఇస్తారా? దీన్ని ఎట్లా ఇస్తారు మీరు? అంటే రైతులకు మనం ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ సాగు భూమి ఎంత ఉన్నదో దాన్ని బట్టి ప్రపోర్షనేట్గా తీసుకోమని మనం కోరుతా ఉన్నాము. సో రైతులు కొద్దిగా అడ్వాన్స్గా కూడా తీసి పెట్టుకుంటున్నారు. దానికి కూడా మనము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ క్వాంటిటీనే సేల్ చేసినాము. సో రైతులు ఏంటంటే నైట్రోజన్ యూరియా అన్నది మనము దఫాలుగా వేస్తాం కాబట్టి దఫాలుగానే తీసుకోపోమని వాళ్ళని కోరుతా ఉన్నాం. తీసుకుపోయి హోర్డింగ్ చేసి వాళ్ళు స్టాక్ నిల్వలు పెట్టుకునే అవసరం ఎంతవరకు లేదు. సో మనకు రెగ్యులర్గా సప్లైస్ వస్తున్నాయి కాబట్టి రైతులు హోర్డింగ్ చేసి కానీ దాన్ని బ్లాక్ మార్కెటింగ్కు దానికి వేరే తీరుగా తావు ఇవ్వకుండా వాళ్ళు ఎప్పుడైతే అవసరం ఉన్నదో అప్పుడే వచ్చి మార్కెట్లో తీసుకోమని వాళ్ళని మరొకసారి కోరుతా ఉన్నాం. చివరగా రైతులకు యూరియా బస్తాల పంపిణీకి సంబంధించి ఏం విజ్ఞప్తి చేస్తారు? ఇప్పుడు యూరియా అన్నది మనము స్ట్రేట్ ఫర్టిలైజరు. దాన్ని యూరియా వేస్తే దాని ఎఫిషియన్సీ కూడా 30% ప్లాంట్ తీసుకుంటుంది. మిగతాది లాస్ అవుతుంది. అంటే భూమిలో కన్నా పోతుంది, ఇవాపరేషన్ అవుతుంది, లేకపోతే ఇరిగేషన్ వాటర్ తోటి వాష్అవుట్ అన్న అవుతుంది. సో మనం 30% ఎఫిషియన్సీ ఉంటుంది కాబట్టి దాన్ని దఫాలుగా వేయమని చెప్తాము. ఒకటేసారి తీసుకొని పోయి మనం ఇంట్లో కానీ ఎక్కడ కానీ స్టోర్ చేసుకునే అవసరం లేదు. సో మీకు ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడే మార్కెట్లో తీసుకోండి. యూరియాకు ప్రత్యామ్నాయాలు కూడా చాలా ఉన్నాయి. మన నానో యూరియా కానీ, అదేవిధంగా మనము భూసారాన్ని మొత్తంగా మనము పెంచే అవసరం ఎంతైనా ఉంది. మనం పచ్చరొట్టె సీడ్ కూడా మనము సబ్సిడీ మీద సప్లై చేసినాము. సో రైతులు ఏంటంటే సమగ్ర పోషణ వైపు దృష్టి పెట్టి యూరియా వాడకాన్ని కొద్దిగా తగ్గిస్తేనే మనం నేల స్వభావాన్ని పెంచిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా సాయిల్ హెల్త్తో పాటు ఈల్డ్ని కూడా పెంచిన వాళ్ళం అవుతాము. మనం ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఒక హెల్దీ సాయిల్, హెల్దీ క్రాప్ ఇవ్వడానికి మనము తోడ్పడిన వాళ్ళం అవుతాం. కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే రసాయనిక ఎరువులను తగ్గియండి. సేంద్రియ ఎరువులు కానీ మీ దగ్గర వేరే ఆల్టర్నేట్ చూసుకొని దానికి భూసారాన్ని పెంచుతూ అదేవిధంగా ఈల్డ్ని పెంచే మార్గాలని మీకు లోకల్గా ఏదైతే అవైలబుల్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ని వాడుకొని మీరు చేసి ఎన్విరాన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేసే దాంట్లో కూడా మీ యొక్క బాధ్యతని మీరు నిర్వహించాలని రైతులను మరొకసారి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కొరత అనేది అయితే ఏమీ లేదు. ఇటు కొంత రవాణా సంబంధించి కూడా కొంత లోపం వల్లే ఇటు లేట్ అయింది తప్ప 2 లక్షలకు పైనే యూరియా బస్తాలు కూడా దిగుమతి జరిగింది. వాటిని అన్నిటి కూడా విడతల వారీగా కూడా ఇటు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంతో పాటు PSCS గోదాముల ద్వారా కావచ్చు, ఇటు ప్రభుత్వం ఏదైతే సూచించినటువంటి సంస్థల ద్వారా ఇటు రైతులకు సకాలంలో యూరియా బస్తాలు అందించేందుకైతే మేము శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే ఇటు రైతులకు ఎకరానికి 1 నుంచి 2 బత్తాలు ఇస్తున్నాము. అధిక మోతాదులో యూరియా అయితే వాడవద్దు. ఇటు 3 విడతల వారీగా యూరియాని వాడితే ఇటు పంటలు బాగుంటాయంటూ కూడా వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే క్యూ లైన్లో నిలబడుతున్నటువంటి దానిపైన కూడా మేము ఇప్పటికే దానిపైన సమాలోచన చేస్తున్నాము. వారికి ప్రత్యేకంగా ఇటు టోకెన్లు ఇచ్చి వారికి ఆ టోకెన్ల ద్వారా యూరియా బస్తాలు అందే విధంగా ఇటు క్యూ లైన్లో ఉండకుండా వారికి సకాలంలో యూరియా బస్తాలు అందే విధంగా మేము కృషి చేస్తామంటూ కూడా ఇటు హన్మకొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. విజయనలిస్టు సుధీర్ కృష్ణ, A6 న్యూస్, వరంగల్ నుండి.